ఎవరైతే మరణించారో, రక్తం చిందించి వారి జీవితాన్ని త్యాగం చేశారో ఆ రక్తమే ఎర్ర జెండా. ఆ వనరుని మీరు సమీకరించి వాళ్ళకి అందజేయడం. సో ఎవరైతే ఆరోగ్యవంతంగా లేరో వాళ్ళని హాస్పిటల్ ఖాయం చేయడం, వాళ్ళ ఆరోగ్యవంతంగా చేసి తీసుకురావడం, పనులు పెట్టుకోవడం, ఎన్ని చేస్తుంటే నిజంగా అసోసియేషన్ ఇవాళ టీవీ మేనేజర్ అసోసియేషన్ కేవలం ఒక అసోసియేషన్ కాకుండా మీరే మీ సభ్యులకి ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, అన్నదమ్ములుగా, కార్మిక శక్తి బంధువులుగా మీరందరూ అమోఘంగా మీరు ఆదుకొని చేస్తున్నందుకు, కలిసి ఉంటున్నందుకు, కష్టం సుఖం అన్ని పాలు పంచుకున్నందుకు మీ అందరికీ చేతులతో నమస్కరిస్తున్నాను. మీ అసోసియేషన్గా జన్మదినాభివృద్ధి కావాలని మీ సొంత బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారట. అంటే ఇంత స్థాయిలో వచ్చారంటే ఎంత బాగా దాన్ని డెడికేషన్గా మీరు పూర్తి చేసి ఇవాళ మీరు ఉంటున్నారు, మీ అసోసియేషన్ కార్యక్రమం జరుగుతున్నారు. నిజంగా సెల్యూట్ చేస్తూ ఇంకా మంచి పనులు చేస్తూ మీ అసోసియేషన్ ఇంకా పెరుగుతూ ఇంకా బలం కావాలని కోరుకుంటూ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నిజం చెప్పండి ఆశిస్తున్నాను, కోరుకుంటూ అలా కావాలని కోరుకుంటున్నాను. ఇక మేడే గురించి చెప్పుకోవాలి. మనం మేడే 1886లో చికాగో నగరంలో మార్కెట్ అనే ఒక ప్లేస్లో అంతవరకు 18 గంటల పనిదానాలు జరుగుతున్నప్పుడు 18 గంటలు కాదు, బానిసత్వాన్ని చూడొద్దు, మనుషులు నిద్రాహారాలు లేకుండా పోతున్నాయి, అరుపు లేకుండా పోతుంది, మన మనుషులకు వచ్చినట్టు మీరు ఒక యంత్రాలు వస్తున్నారు, అలా కాదు, మా 18 గంటల నుంచి 8 గంటల పనిదినాలు పెట్టండి అని రైట్ కోసం అమోఘమైన ఫైట్ చేసే కార్మికులు. ఆ ఫైట్ చేసినప్పుడు రాజ్యం, అప్పుడు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, పోలీసు బలగాలు నింపడం, కాల్పులు, ఆ కాల్పుల్లో 4 మరణించడం జరిగింది, కొంతమంది గాయపడ్డారు. ఎవరైతే మరణించారో ఆ కాల్పుల్లో, ఎవరైతే రక్తం కారి మరణించారో, ఆ కాల్పుల్లో ఎవరైతే మరణించారో, రక్తం చిందించి వారి జీవితాన్ని త్యాగం చేశారో ఆ రక్తమే ఎర్ర జెండా. అదే మేడే. దాన్ని 1829లో ప్యారిస్లో ప్రపంచ కమ్యూనిస్ట్ నాయకులందరూ కలిసి మీటింగ్ పెట్టి సదస్సు ఏర్పాటు చేసి మేడేని ప్రకటించారు.